గవర్నమెంట్ ఈ సంవత్సరం బడ్జెట్లో లోతాల్లో మ్యారిటైమ్ మ్యూజియం పెట్టనున్నట్టు ప్రకటించింది. లోతాల్ అంటే మౌండ్ ఆఫ్ డెడ్. ఈ లోతాల్ అనేది ఓల్డ్ సిటీ, 4500 సంవత్సరాల క్రితం పెట్టిన సిటీ అన్నమాట. ఈ సిటీ ఈజ్ నోన్ ఫర్ ఎక్సలెంట్ టౌన్ ప్లానింగ్. చాలా అద్భుతమైన టౌన్ ప్లానింగ్ విత్ మ్యాథమెటికల్ పర్ఫెక్షన్. అంటే మ్యాథమెటికల్ పర్ఫెక్షన్తో చేసిన టౌన్ ప్లానింగ్ ఉంది లోతాల్లో. ఈ సిటీ భోగవా, BHOGAVA, భోగవా మరియు శబర్మతి నదుల ఒడ్డున ఉందన్నమాట. ఈ రెండు ఆ మధ్యన ఈ సిటీ ఉంది, లోతాల్ సిటీ. అండ్ లోతాల్ టౌన్ ప్లానింగ్ గ్రిడ్ ప్యాటర్న్లో ఉంటుంది, గ్రిడ్ విధానంలో ఉంటుంది. విత్ స్ట్రీట్స్ క్రాసింగ్ ఎట్ రైట్ యాంగిల్స్, పర్ఫెక్ట్ గ్రిడ్ ప్యాటర్న్లో ఈ లోతాల్ సిటీ ఉంటుంది. అండ్ స్ట్రీట్స్ క్రాసింగ్ ఎట్ రైట్ యాంగిల్స్ అనమాట. అండ్ లోతాల్ సిటీ హ్యావ్ ఎక్సలెంట్ డ్రైనేజ్. ఇప్పటికీ భారతదేశంలో చాలా సిటీస్లో మంచి డ్రైనేజ్ సిస్టమ్ లేదు, కానీ లోతాల్లో అప్పుడు మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉందంట. అండ్ వీ కెన్ సీ ఎంఫసిస్ ఆన్ క్లీన్లీనెస్. ఈ సిటీలో పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే అక్కడ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ కూడా మనకు కనిపించింది. ఈ సిటీలో ఆర్టిఫిషియల్ డాక్ యార్డ్ ఉంది, విచ్ వాజ్ బిల్ట్ బై బేక్డ్ బ్రిక్స్. ఆర్టిఫిషియల్ డాక్ యార్డ్ బిల్ట్ బై బేక్డ్ బ్రిక్స్. దిస్ డాక్ యార్డ్, ఈ డాక్ యార్డ్ ఉండటం వల్ల మనకి ఏం అర్థమవుతుందంటే అక్కడ మ్యారిటైమ్ యాక్టివిటీ జరిగింది, నౌకలు, ఈ షిప్స్ యాక్టివిటీ జరిగింది అని చెప్పి. అండ్ అక్కడి నుంచి మెసొపటోమియన్ సివిలైజేషన్కి ట్రేడ్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది అనమాట. లోతాల్లో, రంగాపూర్లో రెండు ప్లేసుల్లో, ఇందస్ వ్యాలీ సివిలైజేషన్లో 2 చోట్ల వరి పండినట్టు రైస్ హస్క్స్ దొరికాయి. ఇందస్ వ్యాలీ సివిలైజేషన్లో, సింధు నాగరికతలో 2 చోట్ల, లోతాల్ అండ్ రంగాపూర్లో రైస్ హస్క్స్ కనిపించాయి అన్నమాట. అండ్ ఈ మ్యారిటైమ్ మ్యూజియం విల్ బీ ఇండిపెండెంట్ రీసెర్చ్ సెంటర్ ఫర్ అండర్ వాటర్ ఆర్కియాలజీ. ఈ లోతాల్లో ఎస్టాబ్లిష్ చేయబోయే మ్యారిటైమ్ మ్యూజియం అనేది ఇండిపెండెంట్ రీసెర్చ్ సెంటర్ ఫర్ అండర్ వాటర్ ఆర్కియాలజీ ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ మ్యారిటైమ్ హిస్టరీ. ఇక్కడ మనం అండర్ వాటర్ ఆర్కియాలజీ అనే కాన్సెప్ట్ చూసుకోవాలన్నమాట. అండర్ వాటర్ ఆర్కియాలజీ అనే కాన్సెప్ట్. వాట్ ఈస్ దిస్ అండర్ వాటర్ ఆర్కియాలజీ? అండర్ వాటర్ ఆర్కియాలజీ అంటే ఇది ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్ ఆఫ్ ఆర్కియాలజీ దట్ ఇన్వాల్వ్స్ రికవరింగ్ సబ్మర్జ్డ్ రిమైన్స్ ఆఫ్ పోర్ట్స్, షిప్రెక్స్ అండ్ రికార్డ్స్ ఆఫ్ మ్యారిటైమ్ యాక్టివిటీస్ ఫ్రమ్ ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్. అంటే పురాతన పోర్ట్స్, పడవలు, షిప్ రెక్కింగ్ అంటే పడవలు ఎక్కడైతే మునిగిపోయి అలా ఉన్నాయో అవి, తర్వాత పాత రికార్డ్స్ చూసి. సో అండర్ వాటర్ ఆర్కియాలజీ దీనిలో స్పెషలైజేషన్ అనమాట. ఇదే స్పెషలైజ్డ్ బ్రాంచ్ ఆఫ్ ఆర్కియాలజీ. అండ్ ఈ లోతాల్ మ్యూజియంలో, మ్యారిటైమ్ మ్యూజియంలో టెక్నికల్ హెల్ప్ విల్ బి టేకెన్ ఫ్రమ్ పోర్చుగీస్ మ్యారిటైమ్ హెరిటేజ్ మ్యూజియం. ఈ లోతాల్ మ్యారిటైమ్ హెరిటేజ్ మ్యూజియంకి మనం టెక్నికల్ హెల్ప్ పోర్చుగీస్ వాళ్ళ మ్యారిటైమ్ హెరిటేజ్ మ్యూజియం నుంచి తీసుకుంటున్నాం అనమాట. ఇండియాలో షిప్ రెక్ స్టడీస్ అంటే ఈ పడవలు మునిగిపోవటం, ఈ స్టడీస్ ఇండియాలో 1989లో గోవాలో స్టార్ట్ అయినాయి. ఇండియాలో 1989లో గోవాలో స్టార్ట్ అయినాయి. ఎప్పుడైనా సరే ఒక ప్రాంతంలో ఒకటి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దానికి ఒక నేపథ్యం ఉన్నప్పుడు దాని గురించి పూర్తిగా చదువుకోవాలి. దీనిలో 2-3 క్వశ్చన్స్ మనం ఆలోచించాలి. ఒకటి, లోతాల్ ఎక్కడుంది, ఏ నదుల ఒడ్డునుంది? భోగవా మరియు సబర్మతి, భోగవా మరియు సబర్మతి. రెండోది, లోతాల్లో ఏం పెట్టబోతున్నారు? మ్యారిటైమ్ మ్యూజియం. మూడోది, వాట్ ఈజ్ అండర్ వాటర్ ఆర్కియాలజీ? అండర్ వాటర్ ఆర్కియాలజీ అంటే ఏంటి? ఇలాంటివన్నీ ఒకసారి చూసుకుని లోతాల్కి ఏన్షియంట్ ఇండియాలో ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ సిటీగా ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయో చూసుకోవాలి.